ఇవాళ మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి సంవత్సరంన్నర పాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారా? మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదంటారు. ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు? మీ మామ లేక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండా? మీ మామ ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏదో ఒక ముఖ్యమంత్రి ఎన్నిటికి పోయిండు, ఎన్ని ఇన్సిడెంట్లకు పోయిండు? గతంలో జరిగినటువంటి ఎన్ని యాక్సిడెంట్లకు మీ మామ పర్సనల్ గా పోయి అక్కడ ఉన్నటువంటి 65 మంది చచ్చిపోయారు. ఏ గుడి ఏదది? కొండగట్టు జరిగినప్పుడు ఏడు మీ మామ ముఖ్యమంత్రి. మీ మామ హోదా వేరు, వేరే ముఖ్యమంత్రుల హోదా వేరు. మా ముఖ్యమంత్రి అన్న వీలైనంత మటుకు సమయం దొరికితే ఎక్కడికైనా పోయే ప్రయత్నం చేస్తాడు. మీ ముఖ్యమంత్రి అతను ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఆ రోజు రాలేదు, ఈ రోజు అపోజిషన్ పార్టీ గురించి రాలేదు. మీ మామ గురించి మాట్లాడడానికి నీకు ఓపిక లేదు, మీ మామ గురించి చర్చ చేయడానికి నీకు చేత కాదు. ఏమనుంటే ముచ్చట చెప్పడానికి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వచ్చి తొడలు కొట్టడానికి మాత్రం బయలుదేరుతారు మీరు బయట. ఇలా ఏమడుగుతున్నాం? మీరు చిత్తశుద్ధితో చేసి ఉంటే ఈ రోజు ఎస్ఎల్బిసిలా ఆ రోజు మీ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మీరు కరెంట్ గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఇలా 8 మంది చచ్చిపోతే మేమెందుకు అవును కరెక్ట్ మాట్లాడుతున్నాం. 2 రోజుల క్రితం ఈ బుద్ధి లేదా? ప్రతిపక్షాలు రెస్క్యూ ఆపరేషన్ చేయవు, అధికారం ఉన్న పార్టీ చేస్తుందని ఇలా చెప్తున్నావు. ఇది మొదటి నుంచి చెప్తున్నాం నీకు. నేను పోతా పొడగొడతా, నేను పోయి చూస్తా, బయటికి గుంజుతా, అందరినీ నేను గంట సేపు టైం ఏలు పెట్టి గెలిచి బయటికి తీస్తా అని చెప్పి తీస్తావు. ఆ రోజు తెలియదా నువ్వు ప్రతిపక్షం అని? ప్రతిపక్ష పార్టీలు డెఫినెట్ గా రూలింగ్ పార్టీ చేసే వ్యవస్థల చేదోడు వాదోడు ఉండాలి. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ మాట్లాడి ఆ 8 మంది కుటుంబాలు చాలా క్షోభంలో ఉన్నాయి, వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలని మాట్లాడాలి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇదైంది, ఆ సావులకు ప్రభుత్వమే కారణం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు, ఆడేమో గవర్నమెంట్ ప్రోగ్రాం అడిపోయారు. ఆడ గత ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మా ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ కొల్లాపూర్కి సంబంధించినటువంటి మంత్రివర్గ లోకల్ మంత్రి అక్కడ ఉన్నారు. ప్రజలు రోజు టీవీలో చూస్తున్నారు. ఏది నోటికొస్తా చెప్పాలన్న ఆలోచన తప్ప నీకు ఇంకేమైనా ఉందా చెప్పు హరీష్ రావు గారు. ఇక పోతే కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకుంది. కిషన్ రెడ్డి గారు మీరు చాలా క్లీన్ మనిషి, బాగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి.